లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమేథీ రాయ్బరేలీకి పరిమితమైన ప్రియాంక ఇప్పుడు పార్టీలో కీలక భూమిక పోషించబోతున్నారు. ఈశాన్య ఉత్తరప్రదేశ్కు ఆమెను జనరల్ సెక్రటరీగా పార్టీ నియమించింది. మొత్తంగా ప్రియాంక గాంధీ పూర్తి స్థాయి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అయిపోయారు. ఇందిరాగాంధీ మనవరాలిగా అచ్చు ఇందిరాలా ఉండే ప్రియాంకను రాజకీయాల్లోకి తీసుకురావాలంటూ పార్టీ నేతలు చాన్నాళ్లుగా చెబుతూ వస్తున్నారు. ప్రియాంక చరిష్మాతో దేశ రాజకీయాల్లో పార్టీ మరింత బలపడుతుందని కాంగ్రెస్ నేతలు వాదిస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటల్లా ఉన్న అమేథీ రాయ్బరేలీలో ప్రియాంక చాన్నాళ్లుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీని ఓడించేందుకు ఒకవైపు బీఎస్పీ, ఎస్పీ రెండు పార్టీలు జట్టు కట్టడంతో కాంగ్రెస్ పార్టీ తన అమ్ముల పొదిలోని అస్త్రాలను బయటకు తీస్తోంది. 80 సీట్లున్న యూపీలో ఎస్పీ, బీఎస్పీలు రెండు పార్టీలు అవగాహనకు వచ్చి కేవలం రాయ్బరేలీ అలాగే అమేథీని మాత్రమే వదిలేశాయి. 2014 ఎన్నికల్లో 72 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ కేంద్రంలో సొంతంగా అధికారంలోకి రాగలిగింది. మరోసారి యూపీలో విజయం సాధించి పూర్వ వైభవాన్ని పొందాలని బీజేపీ భావిస్తూ ఉంటే బద్ధ శత్రువులుగా ఉన్న ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేయడం సంచలనంగా మారింది. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ప్రియాంకకు కాంగ్రెస్ లో కీలక బాధ్యతలను అప్పచెప్పారు. ఏపీ కాంగ్రెస్ నేతలు ఈ విషయానికి సంబంధించి ఏమనుకుంటున్నారో అందించడానికి మా ప్రతినిధి దీప్తి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. దీప్తి, ప్రస్తుతం మనం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ విజయవాడలో ఉన్నాము. సాయంత్రానికల్లా 175 నియోజకవర్గాలకి సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్ సీట్స్ కి సంబంధించి అభ్యర్థుల్ని ఖరారు చేసే నేపథ్యంలో తాజాగా ఇవాళ ఉదయం సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ సెక్రటరీగా ఇన్ఛార్జ్గా ఆవిడని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉన్న ఆ పాజిటివ్ ఫీలింగ్ ఏంటి, ఓ పక్క ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తున్నప్పుడు తరుణంలో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఇస్ షీ రియల్లీ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ సచ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆర్ నో, ఈ అంశాలకు సంబంధించి మాట్లాడడానికి మనతో ఉన్నారు థామస్, చింతల్పూడి నియోజకవర్గం ఇన్ఛార్జ్. థామస్ గారు చెప్పండి, ప్రియాంక గాంధీకి కొత్త బాధ్యతలను అప్పగించడం అలాగే తాజాగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో పొత్తులు వద్దనుకోవడం ఇవన్నీ చూస్తుంటే వచ్చే ఎలక్షన్స్ కి కాంగ్రెస్ గట్టిగా సిద్ధపడుతోంది అనిపిస్తుంది. ఏం చెప్తారు? అండ్ ప్రియాంక గాంధీకి కొత్త రెస్పాన్సిబిలిటీ అప్పగించడంపై మీ ఒపీనియన్ ఏంటి? ప్రియాంక గాంధీ గారు రావటం చాలా శుభసూచకం, హర్షణీయం. ఆమె వచ్చిన తర్వాత ఇంకా పార్టీ ఎక్కువగా అభివృద్ధి చెందుద్ది. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే కాదు, మొత్తం ఆల్ ఇండియాలో ఆమె రాక కోసం మేము అందరం ఎదురు చూస్తున్నాం. వారి అన్నగారు మరి రాహుల్ గాంధీ గారికి చేదోడు వాదోడుగా ఉండి ఏపీలో అదేవిధంగా 29 రాష్ట్రాల్లో ఆల్ ఇండియాలో కాంగ్రెస్ ఇంకా బలోపేతమయ్యి 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అవడానికి ఇది ఒక శుభసూచకం. అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి నుంచి చెప్తా ఉన్నారు. మాకు ఏ పార్టీతో పొత్తు అవసరం లేదు, మేము స్వతంత్రంగా బలపడుతున్నాం, మా అధినాయకులు చెప్పిన విధంగా నడుచుకోవడానికి మేము సిద్ధం. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదంతో, ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యంతో అదంతా పైన మీ ఎజెండా మాకు అర్థమవుతోంది. ముఖ్యంగా ప్రియాంక గాంధీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కి సెక్రటరీగా నియమించడం అంశానికి సంబంధించి ఒక్కొక్క అస్త్రం చూస్తుంటే అక్కడ బీఎస్పీ, ఎస్పీతో మీకు పొత్తులు ఇన్నాళ్ళు అంటే మీకు బద్ధ శత్రువులుగా ఉన్న పార్టీలు అవి, కానీ ఇవాళ వచ్చే ఎలక్షన్స్ ని బీజేపీని ఎదిరించడానికి ఆ పార్టీలతో కలిసి మీరు ఎలక్షన్స్ కి వెళ్ళబోతున్నారు. సో ఈ స్కెచ్ అంతా చూస్తుంటే మీరు గట్టిగానే ప్రిపేర్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. అవునమ్మా, గట్టిగా మా రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారం ప్రియాంక గాంధీ గారు కూడా అపాయింట్ అవడం జరిగింది. గట్టిగానే ఉత్తరప్రదేశ్లో మేము గట్టి పోటీ ఇస్తాం. ఆయన ఆదేశానుసారంగా పార్టీని ప్రియాంక గాంధీ గారు బలోపేతం చేస్తారు. ఇంకా ఎక్కువగా ఆ రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవుతుంది. సార్ మీరు చెప్పండి, ఇదే అంశానికి సంబంధించి మిగిలిన కాంగ్రెస్ పార్టీ నేతలు అంటే మీరందరూ కూడా ఎలా రియాక్ట్ అవుతున్నారు? ప్రియాంక గాంధీ గారిని ముందలే హర్షం వ్యక్తం చేసిన అపాయింట్ అయినందుకు. ఆవిడ ఎవరో కాదు, ఇందిరాగాంధీ స్వరూపం ఆవిడ. ఆ స్వరూపాన్ని ఈరోజు ఉత్తరప్రదేశ్ ప్రజలందరూ చూసుకుంటున్నారు. ఈ రోజు కూడా నేటికి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకి ప్రియాంక గాంధీ గారు రావాలని చాలా రోజుల నుంచి కోరుకుంటున్నారు.
ఈ ఒక ప్రియాంక గాంధీయే వీళ్ళందరినీ రేపు బలోపేతం చేస్తుంది. ఎన్ని బీఎస్పీలు ఎన్ని ఎస్పీలు కలిసినాను ప్రియాంక ఒక వాగ్దాటి ప్లస్ ఆవిడ చతురత్వం మరియు కాంగ్రెస్ పార్టీకి విధేయతగా రాహుల్ గాంధీ చెల్లెలుగా ఇందిరాగాంధీ మనవరాలుగా ఉండటం ఆవిడ చాలా బెనిఫిట్ అక్కడ. సో డెఫినెట్గా అక్కడ యూపీలో ఒక మార్పు డెఫినెట్గా వస్తుంది. సో ఈ మార్పు త్వరలోనే చూస్తారని మేము ఆశిస్తున్నాం. అంటే పొద్దు నుంచి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నో సంచలనాత్మకమైన డెసిషన్స్ తీసుకుంటున్నారు. అఫ్ కోర్స్ రాయ్బరేలీ వరకే పరిమితమైన ఇప్పటిదాకా ప్రియాంక గాంధీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కి సెక్రటరీగా నియమించడం, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా కాంగ్రెస్ యాజ్ వెల్ as టీడీపీ మధ్యలో పొత్తు ఉండలేకపోవడం, వచ్చే ఎలక్షన్స్ కి బీఎస్పీ ఎస్పీతో కలిసి కాంగ్రెస్ పోటీ చేయడం, సో ఇవన్నీ బ్రేకింగ్ డెసిషన్స్ ఎలాంటివి తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి? బ్రేకింగ్ డెసిషన్స్ అంటే మేము యాక్చువల్గా ప్రియాంక గాంధీని కేవలం ఆ యూపీ రాష్ట్రం వరకే కాదు మొత్తం యావత్ దేశం ఎదురు చూస్తుంది. సో ఆవిడ చరిష్మా మొత్తం ఉంది. ఎలాగైతే ఇందిరాగాంధీ చరిష్మా ఉందో ఈ రోజు నేటికి మర్చిపోలేదు ఇందిరాగాంధీని, అలాగే ప్రియాంక గాంధీని కూడా అలాగే మర్చిపోలేదు. సో ఆ చరిష్మా డెఫినెట్గా మనం విన్ అవుతాం. ఆ చరిష్మా డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. కానీ ప్రియాంక గాంధీకి చరిష్మా ఉన్నమాట వాస్తవమే, కానీ రాబర్ట్ వాద్రాకి సంబంధించి కూడా అంతే విధంగా కొంత ఏదో ప్రచారంలో నడిచిన అంశాలు మనందరికీ తెలుసు. సో ఇదేమన్నా మీకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండొచ్చు అంటారా? ప్రతిదానికి పాజిటివ్కి ఆల్మోస్ట్ నెగిటివ్ కూడా ఉంటుంది. మన పాజిటివ్స్ ఎన్ని ఉన్నాయి, నెగిటివ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎవరికి ఉండవు నెగిటివ్స్. సో అవన్నీ నెగిటివ్స్ అయితే ఎవరు పట్టించుకుంటలా. ఆవిడ వస్తే ఇందిరాగాంధీ వస్తున్నట్టే స్వాగతిస్తున్నాం తప్ప నెగిటివ్ ఇష్యూస్ మీద ఎవరు వెళ్తలేదు ఇప్పుడు ప్రస్తుతానికి. సో మొత్తానికి ఇది ఇక్కడ పరిస్థితి. పార్టీ కార్యకర్తలే కానీ పార్టీకి సంబంధించిన నేతలే కానీ అందరూ హర్షం వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. కాకపోతే ఇందిరాగాంధీ స్వరూపం సాక్షాత్తు ప్రియాంక గాంధీ అంటూ వీళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ప్రజలు కూడా ఆవిడని కావాలనుకుంటున్నారు. సో కాంగ్రెస్ కూడా ఇదే అంశానికి సంబంధించి అడ్వాంటేజ్ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. బికాస్ చాలా సందర్భాలలో అనేక ప్రాంతాలలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ లో కూడా కాంగ్రెస్ ప్రియాంక గాంధీని పంపిద్దాం అనుకుని కూడా కేవలం రాయ్బరేలీ వరకే అంకితమైన ఆవిడ ఇవాళ నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం తను సైతం ఉత్తరప్రదేశ్ జనరల్ సెక్రటరీగా అపాయింట్ అవ్వడం, ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం, తిరిగి మళ్ళీ కాంగ్రెస్ బద్ద శత్రువులుగా ఉన్న ఎస్పీ బీఎస్పీతో కలిసి వచ్చే ఎలక్షన్స్ లో పోటీ చేయడం, ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ గట్టిగానే తన యొక్క ఎఫర్ట్స్ ని స్టార్ట్ చేసింది అని చెప్పొచ్చు. యాజ్ వెల్ యాజ్ ప్రత్యేకంగా ప్రియాంక గాంధీకి ఉన్న చరిష్మా కానీ, తన వాక్చాతుర్యం కానీ, తన చతురత కానీ, ఈ అన్ని అంశాలు ఓవరాల్ గా తను నడుస్తుంటే ఇందిరాగాంధీ ప్రతిరూపమే నడుస్తుంది అంటూ ఒక పాజిటివ్ ఫీల్ ప్రజల్లో ఉంది. కాబట్టి ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ వుడ్ బి పాజిటివ్ ఫర్ కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఐడియాగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో భాగంగా ఉన్న పార్టీ నేతలే కానీ కాంగ్రెస్ కార్యకర్తలే కానీ వీళ్ళందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆన్ అపాయింట్మెంట్ ఆఫ్ ప్రియాంక గాంధీ యాజ్ జనరల్ సెక్రటరీ ఫర్ ఉత్తరప్రదేశ్.